తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తులు ఉదయం నుంచే ఆలయాల దగ్గర భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ మహావిష్ణువుని తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. దీంతో ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల, అన్నవరం, సింహాచలం ఆలయాల్లో రద్దీ నెలకొనగా యాదగిరిగుట్ట, వేములవాడ, ధర్మపురిలో భక్తులు కిటకిటలా ఆడుతున్నారు. జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సంధ్య అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందడానికి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. మనం జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా మంది భక్తులు ఇక్కడ క్యూ లైన్లో వేచి స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి చేరుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున గోవింద ఈ రోజు స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. 1 hour లో పైనకి వచ్చేయడం జరిగింది. 1 hourకి అంత పైలో చూస్తే అంత పబ్లిక్ అనిపిస్తున్నారు. కాకపోతే 1 hour పట్టింది పైనకి రావడానికి. అంత ప్రాబ్లం ఏం లేదు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇంత అద్భుతంగా చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ వస్తాం. లాస్ట్ టైం కూడా వచ్చినామండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాటు? బాగుంది. ఈసారి ఏర్పాట్లు చాలా బాగా చేశారు. లాస్ట్ టైం అయితే అంత లేకుండే, ఈసారి అయితే బాగుంది. సో మనం చూస్తున్నాం, భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది చిన్న పిల్లలతో సహా స్వామివారి ఉత్తర దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే వస్తూ ఉన్నారు. సో అమ్మ, స్వామివారి దర్శనం ఈ రోజు ఉత్తర ద్వారం గుండా ఎలా అనిపిస్తుంది? ఇంకా దర్శనం చేసుకోలేదండి, వెళ్తున్నాం. బట్ అన్ని బాగున్నాయి. అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. సో భక్తులు చాలా మంది కూడా వడివడిగా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ముందుగా ఏర్పాట్లు చేయడం వల్ల ఎంత పెద్ద క్యూ లైన్ ఉన్నప్పటికీ కూడా దర్శనం అనేది కేవలం గంట వ్యవధిలోనే అయిపోతుందని చెప్పి భక్తులు చెప్తూ ఉన్నారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షిస్తున్నాము. చాలా అద్భుతంగా ఏర్పాట్లు అయితే చేశామని చెప్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఏ విధంగా అయితే ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారో ఇక్కడ కూడా అదే విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా యూత్ కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో చాలా మంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటామండి. ఎలా అనిపిస్తుందండి? బాగుంది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది జనాలు వస్తున్నారు అనిపిస్తుంది. మీరు చెప్పండి. బేగంపేట్ ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే కదా. సో ఎలా అనిపిస్తుంది ఇంత దూరం నుంచి ట్రావెల్ చేసి? చాలా అదృష్టం, అంత ఫాస్ట్గా ఇంత మూవ్ అయిపోవడం అంతా చాలా బాగుంది. సో చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అంటే స్వామిని దర్శించుకోవాలనేటువంటి ఆనందోత్సాహాల మధ్య అయితే స్వామివారి దర్శనం చేసుకోవడానికి వడివడిగా వెళ్తున్నారు. గంటకి కూడా ఈ రష్ అనేది ఇంకాస్త పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆ రష్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు దర్శనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ధనుంజయ్తో సంధ్య, 10 TV.